బెర్రీ స్మూతీ. సో నిజంగా ఎగ్జామ్స్ టైంలో ఇలా హెల్దీ ఫుడ్ అండ్ టేస్టీ ఫుడ్ ఇస్తే ఇంకా హ్యాపీగా చదువుకుంటారు అన్నమాట. దాంతోపాటు హెల్దీ రెసిపీస్ అంటున్నాం కాబట్టి చక్కగా జ్ఞాపక శక్తి కావచ్చు, లేకపోతే కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేయడం కావచ్చు, అన్నీ సూపర్గా ఉంటాయి. సో చూద్దాం బెర్రీ స్మూతీ ఎలా చేస్తావు ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బెర్రీ స్మూతీ, సో బ్లూబెర్రీస్ యూస్ చేస్తున్నాం అనమాట. దాంతోపాటు అరటిపండు, కివి కూడా తీసుకోవచ్చు. ఫ్లాక్ సీడ్స్ డెఫినెట్లీ అంటే కాన్సన్ట్రేషన్ కావచ్చు, ఇలా నువ్వు అన్నట్టు ఫ్లాక్ సీడ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. అవిసె గింజలు ఎక్కువగా వాడుతున్నాం. కొద్దిగా టేస్ట్ పెంచడానికి కొద్దిగా చాక్లెట్ తీసుకొచ్చేసాం. డార్క్ చాక్లెట్ ఇంకొకటి ఏంటి అంటే గ్రాస్పింగ్ పవర్ని కూడా చక్కగా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ దట్టు మనం ఓన్లీ డార్క్ చాక్లెట్ యూస్ చేయాలి, నార్మల్ క్యాబరీ చాక్లెట్స్ కాకుండా. సో నిజంగానే చాలా మంది డార్క్ చాక్లెట్స్ తినమని చెప్తుంటారు, మైండ్ ఎన్హాన్స్ అవ్వడానికి కావచ్చు, మైండ్ కొంచెం చురుగ్గా వర్క్ అవ్వాలి అంటే. సో పర్ఫెక్ట్గా ఉన్న ఇంగ్రీడియంట్స్. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిక్సీ జార్. సో ఫస్ట్గా బ్లూబెర్రీస్. సో బెర్రీస్, బ్లూబెర్రీస్ కానీ, రాస్బెర్రీస్ కానీ, క్రాన్బెర్రీస్ కానీ, అండ్ అలాగే స్ట్రాబెర్రీస్ ఏదైనా సరే మనం బెర్రీస్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. దీనివల్ల మనకు బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది చక్కగా పెరుగుతుంది అనమాట. అండ్ అలాగే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువగా ఇంక్లూడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ బనానా. సో బనానా వచ్చి చాలామంది పిల్లలు ఎక్కువ చదివి అంటే ఎక్కువగా పడుకోరు, నార్మల్గా స్టడీ టైం ఎక్కువగా ఇంక్రీజ్ టైర్డ్ అయిపోతూ ఉంటారు. అండ్ వాళ్ళకి మార్నింగ్ లేవగానే టైప్ ఆఫ్ స్ట్రెస్ రిలేటెడ్ హెడేక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలా హెడేక్స్ ఎవరైతే తరచుగా వస్తుందో మనకు బనానాలో మ్యాగ్నీషియం అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ వల్ల హెడేక్ అండ్ స్ట్రెస్ అనేది తగ్గిస్తుంది. సో వాళ్ళు తీసుకునే ఫుడ్లో కానీ, మిల్క్ షేక్స్లో కానీ, స్మూతీస్లో కానీ ఖచ్చితంగా బనానా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వాళ్ళకి కొంచెం వీక్నెస్ని కూడా తగ్గిస్తుంది అనమాట. ఇప్పుడు కివి కూడా డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి కొంచెం హ్యాపీ హార్మోన్స్ ఎలివేట్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత బాదం. ఓకే, నెక్స్ట్ కిస్మిస్ కూడా. ఇప్పుడు ఒక స్పూన్. కొన్ని ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకుందాం. అలాగే దాల్చిన చెక్క పౌడర్, మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా ఎన్హాన్స్ చేస్తుంది దాల్చిన చెక్క పౌడర్. అలాగే డార్క్ చాక్లెట్ కూడా గ్రేట్ చేద్దాం. సో చాక్లెట్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. సో డార్క్ చాక్లెట్ నార్మల్గా కూడా ఇవ్వచ్చు, అండ్ ఇలా స్మూతీస్లో కూడా యాడ్ చేయొచ్చు. కొంచెం మనకు స్వీట్నింగ్ కూడా పెరుగుతుంది కాబట్టి మళ్ళీ సపరేట్గా షుగర్ అది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో దాల్చిన చెక్క పౌడర్ కావచ్చు అండ్ డార్క్ చాక్లెట్ కూడా తురిమి వేసాం. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మిల్క్ వేసిద్దాం. ఇంకా మనం దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేస్తాం. ఓకే, పర్ఫెక్ట్గా మనకు స్మూదీ అయిపోయింది అనమాట. సో ఇంకా ఏ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ మనం తీసుకుంటూ ఉండాలి ఎగ్జామ్స్ టైంలో? సో ఫ్రూట్స్లో మనం అన్ని టైప్స్ తీసుకుంటూ ఉండొచ్చు. అండ్ ముఖ్యంగా తీసుకోవాల్సిందంటే బెర్రీస్ ఎక్కువగా తీసుకోవాలి. అండ్ కివి కానీ, బనానా కానీ కొంచెం ఎనర్జీ ఎక్కువగా ఇచ్చేది, అంటే హై క్యాలరీ ఉండే ఫ్రూట్స్ లైక్ మనకు సీజనల్ వైజ్గా అయితే ఇప్పుడు కస్టర్డ్ యాపిల్స్ వస్తాయి కాబట్టి కస్టర్డ్ యాపిల్స్, అదే కొంచెం సమ్మర్లో అయితే మ్యాంగోస్, కొంచెం ఎనర్జీ ఎక్కువగా ఉన్నది తీసుకుంటూ ఉండాలి. ఓకే పల్లవి, సో స్మూదీ రెడీ అయిపోయిందా? మరి రెడీ అయిపోయింది. సో మరి సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. సో స్మూదీ అంటేనే కొంచెం మనకి థిక్ కన్సిస్టెన్సీ రాదు, మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. సో రెడీ అయిపోయినా మరి స్మూదీ? లాస్య బెర్రీ స్మూదీ రెడీ అయిపోయింది. సో యమ్మీ యమ్మీ బెర్రీ స్మూదీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బెర్రీ స్మూదీకి కావాల్సిన పదార్థాలు: బ్లూబెర్రీస్ 1 కప్పు, అరటిపండు 1, కివి 1, బాదం
1 కప్పు, కిస్మిస్ 1 కప్పు, అవిసె గింజలు 1 కప్పు, దాల్చిన చెక్క పొడి 1 టేబుల్ స్పూన్, డార్క్ చాక్లెట్ కొద్దిగా. బెర్రీ స్మూతీ తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్లో బ్లూబెర్రీస్, అరటిపండు ముక్కలు, కివీ ముక్కలు, బాదం, కిస్మిస్, అవిసె గింజలు, దాల్చిన చెక్క పొడి, డార్క్ చాక్లెట్ తురుము, పాలు పోసి మిక్సీ పట్టుకొని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెర్రీ స్మూతీ రెడీ.